చేపలు చమక్కుమంటున్నాయి కదా, అయినా చింతపండు లేకుండా చేపల కూర ఏంటి చిరాగ్గా అని చేదరించుకోకుండా దీన్ని చేపలు ఇగురు అంటారండి. చాలా బాగుంటది. చేసే విధానాన్ని చూసేద్దాం వచ్చండి. వీటిని మా ఊర్లో గులివెందలు అంటారండి. శుభ్రం చేసేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కారం ఓ నూనె చుక్కేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. నూనెసి చెక్క, లవంగం, ఇలాచి, జాపత్రితో పాటు కొంచెం జీలకర్ర వేసుకుని వేపేసుకున్నాక అందులోనే ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, కరేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని టమాటా ముక్కలు వేసేసుకుని 4-5 నిమిషాల పాటు నూనె పెక్తెల వరకు వేపేసుకోండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర, 4 మిరియాలు వేసి దంచేసుకుని ఆ పొడిని కూడా అందులో వేసేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసి నిమిషం పాటే వేపేసుకుని చేపల్ని జాగ్రత్తగా సర్దేసుకుని 2 నిమిషాలు అలా వదిలేసాక నెమ్మదిగా కలిపేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకున్నాక మునిగేంత వరకు నీళ్లు పోసుకుని అలా కుదిపేసుకుని 7-8 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో నీరంతా ఎగిరిపోయి నూనె పెక్తెల వరకు మగ్గబెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే ఉంటదండి. చందమామ పక్కన ఉన్న చుక్కల చక్కగా ఉందని చిరునవ్వు చిందించాల్సిందేనండి.